వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఏపీ ఇంటర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3C కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎక్సర్సైజ్ 3C కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3Dలో ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ జస్ట్ 2 ఫార్ములాస్ డెరైవ్ చేయడం ఎట్లానో చూద్దాం. సో ఈ ఫార్ములాస్ మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా. 3D ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక యూజ్ చేస్తాం. సో అందుకోసం ఓకే. చూడండి, ఆల్రెడీ ఈ ఫార్ములా మీరు నేర్చుకున్నారు. కాస్ 2a = కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అదే కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అదే కాసుల్లో ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో సైన్లో ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగాను. ఓకే, చూడండి, కాస్ 2x = జస్ట్ దీని నుంచి వేరే ఫార్ములా తీసుకురావడం కోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఎందుకంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3D స్టార్ట్ చేశాక అదేంటంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కాస్ 2x = 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈ ఫార్ములా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం x/2 తీసుకుంటున్నాం. x/2. ఓకేనా. కాస్ 2 ఇంటూ x/2. ఓకే. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో x/2 తీసుకున్నాం మైనస్ 1. ఓకేనా. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కాస్ ఎక్స్ = ఏమొచ్చింది, 2 కాస్ స్క్వేర్ x/2 మైనస్ 1 కదా. 2 కాస్ స్క్వేర్ x/2 ఓకే మైనస్ 1. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ 1 ఇటేపు వస్తే ఏమవుతుందమ్మా, +1 కదా. చూడండి, సో ఇది ఎట్లా రాస్తామో చూడండి ఒకసారి. 2 కాస్ స్క్వేర్ x/2 దీని ఇటేపు రాశాను, అంతే, ఏం లేదు. ఈ -1 ఇటేపు వస్తే ఏమవుతుంది, +1. సో ఏమవుతుంది, 1 + cos x. 1 + cos x = 2 కాస్ స్క్వేర్ x/2. చూడండి, ఈ -1 ఇటేపు వస్తే ఏమవుతుంది, 1 + cos x కదా, అది ఇక్కడ రాశాను. ఓకే, అర్థమవుతుందా. కాస్ x = 2 కాస్ స్క్వేర్ x/2 -1 అమ్మా. ఈ -1 ఇటేపు వస్తే ఏమవుతుంది, 1 + cos x. సో ఇక్కడ రాసాం 1 + cos x. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇంకా 2 కాస్ స్క్వేర్ x/2. సో ఓకే, ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ x/2 = 1 + cos x/2. ఓకేనా, అర్థమైందా. అంటే ఏంటి, కాస్ x/2 ఏమవుతుంది, 1 + cos x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos x/2. ఓకే. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. ఓకే, అర్థమైందా. ఓకేనా. కాస్ స్క్వేర్ x/2కి ఫార్ములా ఏంటి, 1 + cos x/2. కాస్ x/2 కాస్ స్క్వేర్ x/2 ఉంటుంది. కాస్ x/2 ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos x/2. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇదే ఫార్ములా. కాస్ 2x = ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకేనా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కాస్ x/2 = ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos x/2. ఓకే, సో ఇది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ కాస్ 2xకి ఫార్ములా చూడండి, సెకండ్ ఫార్ములా సైన్లో ఫార్ములా చూడండి, 1 - 2 sin స్క్వేర్ ఎక్స్. ఓకే, కాస్ 2x = ఫార్ములా ఏంటి, 1 - 2 sin స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. 1 - 2 sin స్క్వేర్ ఎక్స్. ఓకేనా. సో సేమ్ ఎక్స్ ప్లేస్లో x/2 పెట్టండి, సిన్స్. ఓకే, సో కాస్ 2 ఇంటూ x/2 = 1 - 2 sin స్క్వేర్ x/2. ఓకేనా. 2 క్యాన్సిల్. సో కాస్ x = 1 - 2 sin స్క్వేర్ x/2. ఓకేనా. ఓకే, సో ఈ మైనస్ వాల్యూ ఇటేపు తీసుకురండి, ఇది ప్లస్ వాల్యూ ఇటేపు తీసుకురండి. అంటే ఏమవుతుంది, 2 sin స్క్వేర్ x/2 = ఈ ప్లస్ cos x ఇటేపు వస్తే ఏమవుతుంది, మైనస్ cos x. ఓకేనా. 1 - cos x. ఈ 2 అనేది ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే 1 - cos x/2. ఓకేనా. సో sin x/2 ఏమవుతుంది, దీన్ని బట్టి ప్లస్ ఆర్ మైనస్
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2. సో ఇదే కదా ఫార్ములా, ఓకేనా. సో కాస్ ఎక్స్ బై 2 ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2. సైన్ ఎక్స్ బై 2 ఏమైంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2. సో దీన్ని బట్టి tan x బై 2 మనం రాయొచ్చు కదా, చూడండి. సో ఇది ఫార్ములా, ఓకే. సో ఈ ఫార్ములాస్ రెండు కూడా మనం యూజ్ చేస్తాము, ఓకేనా. tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు, sin x బై 2 బై కాస్ ఎక్స్ బై 2. సో sin x బై 2 ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2 బై ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, సారీ ఇది 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2, అంతే కదా. ఇక రూట్ టు క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్, ఓకేనా. ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా. సో ఏమొచ్చింది, tan x బై 2 వాల్యూ ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్, ఓకే. ఈ ఫార్ములా కూడా యూజ్ చేస్తాం, ఓకేనా. ఈ 3 ఫార్ములాస్ మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ కూడా చదవండి, ఓకేనా. 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే. సో ఈ 3 ఫార్ములాస్ కంపల్సరీ యూజ్ చేస్తాం, ఓకేనా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఓకే. సో ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ ఫార్ములాస్ డెరివేషన్ అంతే, ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే. ఇక్కడ ఏం లేదు, మనం ఏం ఫార్ములా, ఈ ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పినవే, కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీనికే ఫార్ములా 3 ఫార్ములాస్ ఉన్నాయి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 సింప్లిఫై చేస్తాం, ఎక్స్ ప్లస్లో ఎక్స్ బై 2 పెట్టామంతే. సో కాస్ ఎక్స్ ఫార్ములా వచ్చింది ఇక్కడ మీకు, సో అంతే కదా, ఓకే. కాస్ ఎక్స్ బై 2, ఎక్స్ బై 2 ఫార్ములా వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2. నెక్స్ట్ అట్లనే సైన్ ఎక్స్ బై 2, కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాం. సో ఎక్స్ ప్లస్లో ఎక్స్ బై 2 పెట్టాం, సో సింప్లిఫై చేసాం. మనకి ఏమొచ్చింది, సైన్ ఎక్స్ బై 2 ఫార్ములా వచ్చింది, ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2, ఓకే. సో ఈ రెండు వచ్చినప్పుడు సైన్ కాస్ వచ్చినప్పుడు సైన్ బై కాస్ అంటే ట్యానే కదా, ట్యాన్ ఫార్ములా వచ్చింది, ఓకేనా. సో ఈ ఫార్ములాస్ 3 కూడా ఇంపార్టెంట్, ఒకసారి చదవండి, ఓకే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, ఓకే. ఓకేనా, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. సో ఈ ఫార్ములాస్ అన్ని చదివి ఉంటే నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం, ఎక్సర్సైజ్ 3D, ఓకేనా. థ్యాంక్ యూ.